ఆర్టీకి న్యూస్ సబ్స్క్రైబర్స్ కు వ్యూవర్స్ కి నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం అయింది. ఎట్లున్నది ఏడాది పాలన అని ఆర్టీకి న్యూస్ వేదికగా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వే మొదటగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సర్వేలో శాంపిల్స్ గా మనం పార్టీలకు అతీతంగా క్షేత్రస్థాయిలో రైతులను, యువకులను, మధ్య వయసు వారిని, వృద్ధులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, అదేవిధంగా అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో నివసించే ప్రజలను, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను, ఇలా ఎంతో మందితో ప్రజాభిప్రాయం స్వీకరించి దాదాపు 200 మందితో మాట్లాడి ఎవరైతే సేమ్ అంటే పాలన గురించి కానీ, లేకపోతే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గురించి కానీ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురించి కానీ చెప్పిన సేమ్ విషయాలని ప్రాతిపదికగా తీసుకొని దాదాపు ఒక 30-40 మందితో మాట్లాడిన వీడియోని మనం ఆ సర్వే ఫైనల్ రిపోర్ట్ని మీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఆ సర్వేకి చాలా మంచి స్పందన రావడంతో చాలా మంది మాకు ఫోన్ చేసి మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా జడ్చర్ల అదేవిధంగా దేవరకద్రలో కూడా సర్వే నిర్వహించాలని మనం కోరడం జరిగింది. వారి రిక్వెస్ట్ మేరకు మనము నేడు జడ్చర్లకు రావడం జరిగింది. జడ్చర్లలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ముఖ్యంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాలన బాగుందా లేదా ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనూత్ రెడ్డి పాలన బాగుందా అని ఇక్కడ జడ్చర్ల జనంతో మాట్లాడి పారదర్శకమైన సర్వేని నిర్భయంగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా మీ ముందు ఉంచబోతున్నాం. అయితే ఈ విషయంలో అంటే ఈ సర్వే విషయంలో కొందరు మనతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అంటే 10 సంవత్సరాలు వాళ్ళు పాలన కొనసాగించారు కాబట్టి 10 సంవత్సరంలో ఏదో అభివృద్ధి అయితే కంపల్సరీ జరిగి ఉంటుంది. మరి ఇప్పుడు సంవత్సరమే అయింది కదా, ఎలా మీరు డిసైడ్ చేస్తారు ఎవరి పాలన బాగుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చాలా మంది మాకు చెప్పిన విషయం, మేము సర్వే కంటే ముందు ఒక క్వశ్చనరీ తయారు చేసి ఎంతో మందితో మాట్లాడి అసలు అంటే ఈ సర్వే ఎలా తీస్తున్నాము అంటే ముఖ్యంగా ప్రజలు ముఖ్యంగా మార్పు కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టబెట్టారు. అయితే వారు ఏవైతే ఎలక్షన్స్లో ఎన్నికలలో హామీలు ఇచ్చారో 6 అంటే సూపర్ 6 హామీలు, ఆ 6 హామీలు అమలయ్యాయా? రైతులు నిజంగా పండుగలు చేసుకుంటున్నారా? నిరుద్యోగులకు వారి మార్పు వస్తే వారికి నోటిఫికేషన్స్, జాబ్స్ వస్తాయన్నారు, నిజంగా నోటిఫికేషన్స్ వస్తున్నాయా? వృద్ధులకు పెన్షన్లు వస్తున్నాయా? పెన్షనర్స్కు సమయానికి పెన్షన్ పడుతుందా? ఉద్యోగులకు నెలకు ఫస్ట్కి వాళ్ళకు శాలరీ పడుతుందా? ఇలా అంటే ఎన్నో విషయాలపైన అంటే వాళ్ళు కోరుకున్న మార్పు జరిగిందా, వారు ఆశించిన మంచి మార్పు జరిగిందా లేదా అనే విషయాలు తెలుసుకొని వాటిని ఎవరైతే ప్రస్తుతం నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారో అధికారంలో ఉన్న నాయకులకు తెలియజెప్పే ప్రయత్నమే మా ఈ సర్వే. చూద్దాం. ఇప్పుడు జడ్చర్ల మన మహబూబ్నగర్ నియోజకవర్గంలో సర్వే మేము ముందర పెట్టాం. ఆ సర్వే కూడా చాలా నిక్కచ్చిగా, పారదర్శకంగా చేశాం. ఇప్పుడు జడ్చర్లలో కూడా ప్రజలు ఏమనుకుంటారు, జనంపల్లి అనూత్ రెడ్డి పాలనపై జడ్చర్ల జనం ఏమనుకుంటున్నారో పూర్తి పారదర్శకమైన సర్వేతో త్వరలో మీ ముందు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. అయితే ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లుంది? ముఖ్యంగా జడ్చర్లలో అనూత్ రెడ్డి పాలన ఎట్లుంది? బాగానే ఉంది. మనం శాంక్షన్ చేయించుకుంటే 3-4 బ్రిడ్జ్లు, బైపాస్ రోడ్ అవి అయినాక బాగానే ఉండే. ఇప్పుడు అనూత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఎవరి పాలన కానే నూకింది, అందరి పాలన కానే నూకింది. ఆయన ఏం నూకిండు, ఈయన నూకుతున్నాడు. ఆయన 15 ఏళ్ళ నుండి ఆయన నూకింది ఏముండదు, 15 ఏళ్ళ వీడు నూకేది ఏముండదు. కాదు ఇప్పుడు మంచిగా రుణమాఫీ ఇస్తున్నాడు కదా, ఎవడిచ్చిండు? నావి నాకేందుకే, నేనేమి ఇచ్చినాడు? నీ ఇంట్లోకి వెళ్ళి ఏమని ఇచ్చినా చెప్ప, 1 రూపాయి కాదు. గ్యాస్ 500కి ఇస్తున్నాడు. వీడు ఇచ్చే సంగతి పెట్టు. వాడు వాడి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినా, నేను నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినా. మంది కొంప ఇస్తుండా, నీ కొంప ఇచ్చినావు చెప్పు నాకు. అంతేనా? అంతే. కాకపోతే ఎంత అయిపోయి రైతు బంధు వేసి 1,00,000 రూపాయలు, పాయింట్కి రూపాయలు వచ్చింది కరెంట్ బిల్లు. 15 సంవత్సరాలు చేసి లక్ష్మారెడ్డి దిగింది ఏముండదు, 10 నెలలు చేసి విడి దిగింది ఏముండదు. అందరిది అంతేనే. ఈ సంవత్సర కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లుంది? మెయిన్ ఒకటి ఆర్టీసీ బస్సు, అది ఆడోళ్ళకు అది క్యాన్సిల్ చేస్తేనే బాగుపడుతుంది. మళ్ళీ ముందులో కాంగ్రెస్ వస్తుంది. అట్లా వచ్చేదంటే రాదని చెప్తున్నాను. అది ఏంటంటే అందరికి సమానంగా పెట్టాలి. ముందే అన్ని వ్యాపారులకు తొక్కి పారేస్తారు, ముసలిలకు తొక్కి పారేస్తారు. ఆ సంవత్సరం బతికేది 6 నెలలోనే చచ్చిపోతారు. పక్క ఆర్టీసీ బస్సు క్యాన్సిల్ చేస్తేనే బాగుపడతారు, లేకపోతే బాగుపడతారు. వేస్ట్. అయితే ఇప్పుడు ఈ 10 ఏళ్ళ లక్ష్మారెడ్డి పాలన మంచిగా వేస్ట్. బీఆర్ఎస్ పాలన బాగానే ఉండే కానీ కొందరు నాయకులు కరెక్ట్ వాళ్ళు చేసే వాళ్ళ వృత్తులు కరెక్ట్ చేయక ఇప్పుడున్న అనూత్ రెడ్డిదే బాగుంది అనిపిస్తుంది. అయితే ఇంతకు ముందు ఉన్న లక్ష్మారెడ్డి బెటరా, ప్రస్తుతం ఉన్న అనూత్ రెడ్డి బెటర్? అనూత్ రెడ్డి బెటర్. ఎందుకు? ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క డైలీ చూస్తున్నాము మొబైల్లో, మనకు వాట్సాప్లో రావడం కానీ, ఆడక్కడ అంగన్వాడీ ఓపెన్ చేయడం, సీసీ రోడ్లు ఓపెన్ చేయడం, ప్రతిదీ అనేది
చాలా చాకచకంగా ఆయన దూసుకెళ్తాడు, ముందుకు వెళ్తాడు, షూస్ ఇప్పిస్తుండు. ఇప్పుడు జడ్చర్ల గవర్నమెంట్ కళాశాల ఉంది కదా, అందులో కూడా ఫుడ్ కూడా పెట్టిస్తుండు. అన్ని వర్గాల్లో అన్నిట్లా ఓవరాల్ గా లక్ష్మారెడ్డి కంటే అనిరుద్ రెడ్డి బెటర్. చాలా బెటర్. అన్నా ఇప్పుడన్నా 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన బెటరా, ప్రస్తుతం సంవత్సరం అయింది కాంగ్రెస్ కొలువుదీరి, కాంగ్రెస్ పాలన బెటరా? కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా, కొంచెం టైం ఇస్తే తెలియవచ్చు మనకు కూడా. అట్లా ఇప్పుడేం చెప్పడానికి రాదు కదా. ఇప్పటి వరకు అయితే సంవత్సరం అయింది కదా, కాంగ్రెస్ ఇచ్చిన ప్రజాపాలన హామీలు కానీ అవన్నీ నెరవేరి అంటే హ్యాపీగా ఉన్నారా ప్రజలు? హ్యాపీ అంటే హామీలు అన్ని ఇచ్చిరు, సంవత్సరం లోపల చేస్తాను కాబట్టి కొన్ని చేసిరు, కొన్ని చేయలేదు కాబట్టి చేసిన దాన్ని మర్చిపోయారు జనాలు, చేయని దాన్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి కొంచెం అసంతృప్తిగానే ఉండదు జనాలు. ఇలా మీ చర్చలో అనిరుద్ రెడ్డి పాలన ఎట్లుంది? అందులో ప్రస్తుతానికి అయితే పర్లేదు, ఇంకా వర్క్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు, టెండర్లు అవి వచ్చినాయి, ఇన్ని కోట్లు శాంక్షన్ అని మాకు చెప్తున్నాడు. ఆ అమౌంట్ తీసుకొచ్చి మాకు వర్క్ స్టార్ట్ చేస్తే కళ మీద కనిపిస్తే పనికి వస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. అది వచ్చిన నోటిఫికేషన్ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది. వాళ్ళు చేసిన అప్పులు వీళ్ళు తీరుస్తూ పోతున్న సంవత్సరం అయింది. కొత్త పథకాలు చేస్తున్నాం కానీ 6 గ్యారంటీలలో కొన్ని గ్యారంటీలు అయినాయి, ఇంకా గ్యారంటీలో దాన్ని కసరత్తు చేస్తున్నారు. మేబీ చెప్పలేము, ఇంకా 4 సంవత్సరాలు ఏమన్నా అభివృద్ధి చెందుతుందా తెలంగాణ? లాస్ట్ టైంలో మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలు వాళ్ళు కూడా 2-3 సంవత్సరాలు ఏం చేయలేదు. వాళ్ళకు కూడా మనం టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొద్దిగా చేసుకున్నారు. కానీ దాంట్లో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేకుండే, రేవంత్ రెడ్డి గురించి ఇంత వచ్చింది. ఇప్పుడు చూడదాం, ఇక 4 సంవత్సరాలు జడ్చర్ల అనిరుద్ రెడ్డి అంటే ఇప్పుడైతే ఆయన దాదాపు ఇక పక్కల ఊర్లలో మొత్తం కవర్ చేస్తున్నాడు. టౌన్లో ఇంకా రాలేదు. టౌన్లో వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి పనులు దాదాపు మొన్ననే మనకి ఇది అండర్ పాస్ బ్రిడ్జ్ లేకుండే రీసెంట్లీ ఓపెన్ అయింది. నెక్స్ట్ కూడా ఇప్పుడు మన గోల్డ్ బస్ స్టాండ్ కూడా ఉంది. ఇది పెద్ద సమస్య మాకు, పాత బస్ స్టాండ్ నుంచి అయితే ఓల్డ్ బస్ స్టాండ్ సమస్య ఉంది. అది కూడా ఓపెన్ చేస్తా అని హామీ ఇచ్చారు మాకు. అది చేసేస్తే మాకు కూడా ఈ ఏరియా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఆర్టీసీ ఫ్రీ ఇస్తున్నారు బస్సు, అది ఇవ్వకుండా ఊకే సగం టికెట్ పెడితే బేఫికర్ ఊకే ధమా ఖరాబు. మీకైతే ఫ్రీ వస్తుంది. మాకు ఫ్రీ వచ్చినందుకు మాటలు గలీజ్గా ఉండే, దాంట్లో కండక్టర్లు అంతా ఏలేం చేసినట్లు మాట్లాడతారు. అసలు ఎట్లనో నోట్లో ఒక్కడే మంచిగా ఉంటాడు. మహిళలకు ఆత్మగౌరవం పెంచనీకనే ఇట్లాంటి మహిళలకు కరెక్టే కానీ మీరు పెంచిరు కానీ ఒక మొన్న మామనార్ పోతుంటే కల్వకుర్తికి వెళ్ళి బస్సు మామనార్ పోతుంటే కొంచెం మాట్లాడుకుంటే వాళ్ళని ఎట్లా అంటే ఇట్లా మాట్లాడిండు ఒక కండక్టర్, బాధ అనిపించింది అంతే. అయితే ఇప్పుడు మనం చర్చలో చూసుకుంటే 10 ఏళ్ళ ఇంతకు ముందు లక్ష్మారెడ్డి పాలన మంచివాడా? ఆయన అస్సలే బాగాలేదు. అనిరుద్ రెడ్డి ఎట్లా? ఆయన అయితే ఇప్పటి వరకు అయితే మాకు కలవలేడు, కలిస్తే ఏందో. ఆయన అన్ని చేస్తే బాగుంటది, మళ్ళీసారి కూడా ఆయన రానికే ఉంది, కానీ ఆయన ఏం చేస్తలేడు కదా. గత 10 ఏళ్లలో లక్ష్మారెడ్డి పాలన మంచివాడేనా? ఇప్పుడు సంవత్సరమే అనిరుద్ రెడ్డి అధికారంలోకి వచ్చి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇద్దరిట్లో ఎవరి పాలన మంచిది? వాళ్ళ పాలనే బాగుండే, టీఆర్ఎస్ పాలనే బాగుండే. ఎందుకు? జర అనుకూలంగా ఉంటుంది, జర మంచిగా చేస్తుంది. వీళ్ళంతా చాకిచంగా వీళ్ళు రావట్లేదు, చేయట్లేదు. ఇక్కడ అనిరుద్ రెడ్డి ఎట్లుంది చర్చలు? అనిరుద్ రెడ్డి బాగానే ఉంది కానీ జర తిరగడం అది చూసుకోవడం కరెక్ట్ లేదు. ఉంటాడు, అది అక్కడక్కడనే ఉంటాడు. ఇప్పుడు సామాన్యంగా సింపుల్ గా మాస్ ఏరియాలు ఉంటాయి కదా, ఇప్పుడు వేరే వెజిటేబుల్ మార్కెట్ కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ తిరగడం లేదు. వాళ్ళ సమస్యలు ఏంటివి అని తెలుసుకోవాలి కదా, తెలుసుకోడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఉన్న లీడర్ మాటలే వింటారు వాళ్ళు. మా మాటలు మా గురించి వాళ్ళకేం తెలుస్తుంది, అంతే కదా. వాళ్ళు ఇంకా ఉన్న కార్యకర్తల మాటలే తెలుసు ఆయనకు, మన మాటలు ఏం తెలుస్తాయి ఆయనకు. మా లోపలికి వచ్చి మా సమస్యలు ఎంత పరిష్కరిస్తే మేము దానికి కూడా అనుకూలంగా ఇస్తాం. ఎట్లుంది ఇప్పుడు అనిరుద్ రెడ్డి పాలన ఎట్లుంది చర్చలు? ఇంకేం అర్థమవుతలేదు, ఇంకా ఇప్పుడే కదా ఫస్ట్ వచ్చింది, ఏమైతే తెలుస్తలేదు. ఇక్కడ రాలే కూడా ఆయన, ఇంకా మార్కెట్ లోకి రాలేదు ఇంతవరకు. సంవత్సరం మార్కెట్ లోకి ఇంతవరకు కాలు పెట్టలేదు. అసలు ఎలక్షన్ కంటే ముందు వచ్చిండు, తర్వాత ఇంతవరకు మార్కెట్ లోకి కాలు పెట్టలేదు. మా బాధలన్నీ ఇంకా తెలుసుకోలే ఆయన. ఇంకా వస్తారో తెలియదు, వస్తారని ఆశిస్తున్నాం ఆయన. బాగానే ఉంది ఇప్పుడైతే, ఏం మంచిగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మంచిగానే ఉంది. మాకైతే బాగానే ఉంది. అయితే 2 బాగానే ఉన్నాయి. ఆయనేమో అందరూ తిరుగుతుంది, సార్ ఏమో తిరుగుతలేదు ఇప్పుడు ఎక్కువ. దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది అంటున్నారు, టాకైతే మాకు తెలిసే కాడికి అయితే అది ఎందుకు సంవత్సరమే అవైలబిలిటీ అంటే మార్కెట్ కి రాలేదా? వచ్చిపోయాడు, 2-3 సార్లు వచ్చిపోయాడు. కాకపోతే అంటే ఆయన ఎక్కువ మందిలో తిరుగుతుండే, సార్ తిరగం లేదు. అదే మెయిన్ పబ్లిక్ లో పడిపోయింది అసలు మెయిన్. సార్ ఇంకా పబ్లిక్ చాలా తిరిగితే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు సార్ మంచిగా. నా లెక్క వ్యక్తిగతంగా మంచివాడు సార్, పనులు చేస్తాడు సార్, అయితే మంచివాడు. కాకపోతే పబ్లిక్ ఇంకా వెళ్ళాలి సార్, ఇంకా తిరుగుతాను ఇంకా డెవలప్మెంట్ మంచిగా సార్ నా లెక్క, నాకు అనిపిస్తుంది లెక్క ప్రకారం. సంవత్సరం లోపల అభిప్రాయం అంటే ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చి మార్కెట్కి అయితే ఏం తిరగలేదు. అనిరుద్ రెడ్డి
ఇంతకు లక్ష్మారెడ్డి ఎట్లుంటుండే 10 ఏళ్ళు, ఇప్పుడు ఈయన సంవత్సరం ఈయన అనిరుద్ రెడ్డి ఎట్లున్నాడు? హండ్రెడ్ కూడా మంచోడే, కాకపోతే పబ్లిక్ లో వస్తే బాగుంటది. ఒకసారి గెలిచినప్పుడు వస్తాడు కదా పాలనలకు, గెలిచిన తర్వాత కూడా సమస్యలు అడిగి తెలుసుకుంటే బాగుంటది. एक बार भी आई नहीं अब तक अनिरुद्ध रेड्डी इधर। इतने के बाद नहीं आएगा? कहा एक बार भी दिखे ही नहीं। फिर कैसा? कम से कम आना देखना, 6 महीने के एक बार तो भी, 2 महीने के एक बार तो भी। आज नहीं तो क्या करती। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది. ఇక సంవత్సర పాలన పైన మీ అభిప్రాయం? కాంగ్రెస్ వచ్చినాకనే జర మంచిగా అయింది. ఆర్టీసీ వాళ్ళకు 10 ఏళ్ళు మొత్తం నాశనం చేసిపోయినరు. ఆర్టీసీ నుంచే తెలంగాణ వచ్చింది, అందరికి మంచిగా అయింది. 10 ఏళ్ల నుంచి ఆపిన జీతభత్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇచ్చిండ్రు. చాలా మంచిగా ఉంది. అయితే ఇక్కడ చర్చల్లో చూసుకుంటే గత 10 ఏళ్ల లక్ష్మారెడ్డి పాలన మంచిగా ఉందా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అనిరుద్ రెడ్డి పాలన మంచిగా ఉందా? ఇప్పుడు దేవుడా అని 10 ఏళ్ళు అయింది, అప్పుడు ఏమవుతుంది? చేస్తూనే ఉన్నారు. అన్ని కూడా డబ్బులు కూడా కావాలి, అన్ని కావాలి కదా. ఇప్పుడు మనం కొత్త సంసారం, బడ్జెట్ లేదు, ఏం లేదు, జమ అయితే చేస్తారు. మాకైతే ఎంప్లాయీస్ కి మొత్తం పెండింగ్ పెట్టిన 10 ఏళ్ల నుంచి మాకు మంచిగా చేసి రిటైర్డ్ అయినరా? రిటైర్డ్ అయినా. పెన్షన్ సమయానికి వస్తుందా? ఆ సమయంకి ఒక పిఎఫ్ పెన్షన్ వస్తుంది. ఇదేమో 7-8 తారీఖు వస్తుంది డిపార్ట్మెంట్ ది. అది పిఎఫ్ ది మాత్రం ఫస్ట్ తారీఖే టక్కున పడతాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఈ ప్రజాపాలన పైన మీ అభిప్రాయం? ప్రజాపాలన విషయంకి వస్తే పర్వాలేదు, దానికి మనం బాధపడవలసిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే వెనక ఉన్నటువంటి దానికి కొద్దిగా బడ్జెట్ చాలా ప్రాబ్లం ఉంది, దాని ప్రకారంగా పోతుండు. ఇప్పుడు ప్రజల్లో కొంతవరకు రైతు బంధు రాలేదు, రైతు బంధు పడలేదు అనే ఆలోచనలు అయితే ఉన్నారు, వాస్తవం అది. కానీ అది కొంతవరకు టైం పడుతుంది అతనికి కూడా. ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఉన్నత స్థాయి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని అందరినీ రిమూవ్ చేసుకొని మళ్ళీ కొత్తగా సెట్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి ఏం కదా అని ఆలోచన చెప్పి అందుకోసం ఆపినట్టు ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందనుకోండి, అప్పుడు ఎప్పుడు వాళ్ళు తక్కువ ఏం చేయలేదు, బాగానే చేశారు. కానీ మార్పు జరిగింది అంతే, అంత తప్ప. కానీ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేస్తున్నారు కాదు, వాళ్ళు బాగానే చేశారు, వీళ్ళు కూడా చేస్తారు. చాలా ఏముంది కదా వీళ్ళకి. అప్పుడే వీళ్ళ గురించి మనం చెప్పడం కాదు, అంత సెట్ కాదు, అది పద్ధతి కూడా కాదు. నా పేరు వెంకటయ్య. ఆటోలకు పైసలు ఇస్తాను ఇవనే లేదు ఇంతవరకు. ఆటో డ్రైవర్లకు ఇవి గిరాకు లేక ఇవి వాడేసి వస్తున్నాం రోడ్డు మీద. పొద్దుగాలు వచ్చినాం ఈ నుంచి 10 రూపాయలు తీసుకుంటాం ఆడికి రెడ్చెల. ఆడికి 10 రూపాయలు తీసుకుంటాం, ఎవరు రాని రాడు. పొద్దుగాల పెట్టుకున్నాం ఇక్కడ, పొద్దుగాల 6 గంటలకు వచ్చి పెట్టుకుంటాం, 2-3 వస్తే పోతాం. మాకు లక్ష్మారెడ్డి పాలనే బాగుండే, మాకు ఏది డోక లేకుండే, మంచిగా నడుస్తుండే రోడ్ల వినా. ఇప్పుడు ఓనిస్తలేరు, బస్సు ఫ్రీ బస్సులు వేసిండు. ఫ్రీ బస్సులు అయినాక మాకు ఏది గిరాకీ లేకుండా అంటే మీ ఇంట్లో కూడా ఆడోళ్ళు పోతారు? మా ఇంట్లో మేము పని చేసుకుంటే మేము ఎందుకు పోతాం, జాబ్ ఉన్న పోతాం. ఇప్పుడు 80 రూపాయలు చేసిండు మొగలు, ఆడమే మొగైన కూడా పోతాడు. మళ్ళీ ఆమె ఫ్రీ చేసిండు, మాకేమో పైసలు ఎక్కువ తీసుకుంటున్నాడు మాతోటి. పోతే కూడా సీట్లు దొరుకుతలేవు మాకు. ఇప్పటికైతే కాంగ్రెస్ అయితే మంచిగానే చేస్తుంది అన్ని పనులు. ఇక ఇప్పటికైతే బయట వాళ్ళే ఇంకేం చేస్తుంది, మంచిగానే ఏమో. కానీ ఇక ముంగల ఏముందో. అయితే గత 10 ఏళ్ల లక్ష్మారెడ్డి పాలన మంచిగా అనిపిస్తుందా? మాకైతే ఇప్పుడైతే అనిరుద్ రెడ్డి అనిరుద్ రెడ్డిదే మంచిగా అనిపిస్తుంది ఇప్పటికైతే. మా ఊరు వరకు అయితే. ఏ ఊరు మీరు? ఇదే ఊరు, రాజాపూర్. మీ పేరు? నా పేరు గౌస్. ఇంతకు ముందు లక్ష్మారెడ్డి పాలన మంచిగా ఉండేనా, లేకపోతే ఇప్పుడున్న అనిరుద్ రెడ్డి పాలన మంచిగా ఉంది? ఎవరు మంచులు గారు? అందుకమ్మా మీకేమి ఆర్టీసీ ఫ్రీగానే ఉంది కదా మహిళలకు? అది చేసే కన్నా వేరేది చేసింటే బెస్ట్ మరి ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కే వస్తుంది కదా? సిలిండర్ మొత్తం ఫ్రీ ఇస్తేనన్నా బాగుంటది. 500కే ఫ్రీ ఇస్తే మళ్ళీ మిగతా పైసలు మేమే కట్టుకోవాలి కదా. ఆర్టీసీ పెట్టకుండా ఇదే పెట్టింటే అయ్యపోతుండే. మంగళరావుని రైతు బంధు 2 మాటలు పడుతుండే, వేస్తున్నాడా? ప్రభుత్వం కట్టిన గంతే. ఇంకా నేను ఎక్కువ రైతు రుణమాఫీ చేసింది 2 లక్షల వరకు. ఏడ చేసిండు ఒకనోనికి అయినాయా? చూపిస్తావా? పోదామా బ్యాంక్ కాడికి? అంత డూప్లికేట్. ఏమనుకున్నా 30,000 చేసిండు, 2 లక్షలలో ఆనే ఉంటాడు. మరి ఇట్లా అనిరుద్ రెడ్డి ఎట్లా ఉన్నాడు ఇక్కడ చర్చల్లో? ఏమో ఆయన కూడా ఏం మా ఊరికి రాడు చేయడు. మొన్న వచ్చిండే చర్కాలు వచ్చాడు, మొన్న వచ్చి స్కూల్ ఓపెనింగ్ రోడ్డు కూడా వేపిస్తున్నాడు కదా ఇక్కడ. వేపిస్తాడు ఇంకా మన ఏరియా గీనే రంగారెడ్డి కూడా దూరా. మరి గాయంతో చెప్పితే ఎట్లా? అయితే ఎట్లుంది మరి ఇప్పుడు? ఇంతకు ముందు లక్ష్మారెడ్డి మంచిగా ఉన్నాడా, ఇప్పుడు అనిరుద్ రెడ్డి మంచిగా ఉన్నాడా? ఇక లక్ష్మారెడ్డి అయినా నిన్న మొన్న వచ్చే యాది తెలియదు, సంవత్సరం ఆయనకో ఆట. ఈయన చేస్తుంటే మనం చెప్పనీకి వస్తాం. ఆయన చేసి ఏదో ఆయన దొప్పుకున్నాడో పోయిండో ఆయన రెస్పెక్ట్. ఈయన కూడా వచ్చిండు కాబట్టి
ఈయన ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు నడిస్తే మనం చెప్పనీకి వస్తుంది. ఏం చేస్తాడు ఏం కథ, కొత్తగా ఉండడు, కొత్త కోడలు, అత్తమైన సంసారం అన్నట్టు ఉంటుంది. సత్యమ్మ రాజపురం మండలం 25 ఏళ్ళు అవుతున్నాయి మేము చేయవాటి 500 సంఖ్య చేసుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు జీతాలు లేవు, జీతాలు ఇస్తలేరు. అవి 6,000 ఏమవుతాయి మాకు దాల్తాయా? ఒక ఇయ్యాల రేపు బట్టలు వస్తలేవు, ఎట్లా బతకాలి చెప్పు. మాకు వాళ్ళ పుణ్యాన మాకు జీతాలు వేస్తే వాళ్ళకి మమ్మీ సహాయకారం కాదు. మరి ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు లక్ష్మారెడ్డిని అడగలేదా? అడిగినాము, ఎక్కిస్తా అటిండు. ఏం చేస్తుంది దీపా ఈసారి ఈ దొర నన్ను ఎక్కించింటే పుణ్యం వచ్చు. ఈ దొరని కలిసిండ్రా ఎప్పుడన్నా? కరలేం దొర వచ్చిండు. దొర కాలు కూడా పట్టుకున్నాం మొన్న. ఏమనుకున్నా సరే సరే అనుకుంటా పోయిండు, చేస్తా అనుకుంటా పోయిండు. కానీ మనం ఏం చేస్తాడో ఏం తప్పుతాడో ఏం కథలు చెప్పదు. మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? వాళ్ళు ఈయన తెల్లబట్టలు మూసుకుంటూ కలనిస్తలేరు. ఎట్లా చేయాలి మేము, ఎట్లా బతకాలి? యాన్న కుక్కల చచ్చిపోయిన కుక్కల పురుగు పట్టిన కుక్కలు ఎత్తుకపోయి సంచులు ఎత్తుకపోయి నెత్తి ఎత్తుకపోయి వేసి రావాలి. ఇంత పరిస్థితి ఉన్నది మాది. మంత్రులు చచ్చిపోతే కూడా మేము బొంద పెట్టి రావాలి ఓగుల. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు మీ మధ్యలో మీకు ప్రజల మధ్యలో ఒక మీడియేటర్ లేకుండా మీరు డైరెక్ట్ ప్రజలను కలిసే విధంగా ఏదైనా ఒక ప్రణాళిక చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటారండి. దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలని కూడా మీరు డైరెక్ట్ కలవాలని వారు కోరుకుంటున్నారు. వారి విన్నపాన్ని ఆలకించండి. ఆడవిలో లేచిన ఒట్లు మోపిలో లేలేదా? ఆడవిళ్ళకి ఫ్రీ, మాకేమో పైసలా? పింఛన్లు లేవు గట్లేనా? 60 రూపాయలు అవుతుంది. ఏడ చేసిన వాళ్ళకి చేసిండేం కానీ బ్యాంక్ లో తీసుకున్న వాళ్ళకి చేసిండు. బ్యాంక్ లో తీసుకున్న వాళ్ళు ఇంకే ఒకటే బతుకాను. రైతు బంధు బంద్ చేసి ఆ కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంద్ చేస్తుండే, అవి ఆ పని చేపిస్తుండే. కేసీఆర్ మంచిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా కేసీఆర్ మంచోడు. ఆడు మంది సొత్తు తిన్న సారే వాడే మంచోడు. జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి పాలన ఎలా ఉంది అనే ఒక సర్వేలో భాగంగా ఈ రోజు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి స్వగ్రామమైన రంగారెడ్డి గూడలో మనం ఉన్నాం. అంటే సర్వే చేస్తూ ఈ గ్రామానికి రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో ఇక్కడ ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది, అంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అనేది వారి ఊరి ప్రజల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం కాంగ్రెస్ అన్ని మాకు పింఛన్లు ఇస్తలేరు, యాది ఇస్తలేరు. 50 ఉన్నాయి పింఛన్ ఇవ్వమంటే పింఛన్ రాస్తలేడు. ఏం చేయాలి? కష్టం చేసుకుని ఆ ట్రాక్టర్ మీద రాళ్ళు వేసి బతుకుతుంది. లక్ష్మారెడ్డి మంచిగా ఉన్నారా, ఇప్పుడు అనిరుత్ రెడ్డి బాగున్నారు? ఇద్దరు ఎవరు అని చెప్పనీకి రాదు. నేను రాజకీయంలో తిరగలేదు, చెప్పనీకి రాదు. మంచిగానే ఉంది కానీ ఒక కంపెనీ తీపిస్తలేడు, పొగ కంపెనీ. అవును, మొన్న కూడా మీ ఎమ్మెల్యే పొగ కంపెనీ తీసేపీనికి అసెంబ్లీలో కొట్లాడుతుండే కదా, తీయండి అదే కొట్లాడుతున్నా అని చెప్పిండు మొన్న అడిగితే. ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంటే తీసేస్తారు, అడిగినాము చెప్పినాము అని చెప్పిండు మొన్న. అంగన్వాడీ స్కూల్ ఓపెనింగ్ చేసిండ్రు అప్పుడు చెప్పిండు. పిల్లలకు కూడా షూలు గిట్లు ఇస్తున్నారంట కదా, ఇచ్చిండ్రు, డ్రెస్సులు ఇచ్చిండ్రు. పిల్లలకు బూట్లు గిట్లు పంచుతున్నారంట కదా? తెలియదు సార్, మేము అక్కడ పోలేము, స్కూల్ కాడికి పోలే. ఇప్పుడు ఇంతకు ముందు 10 ఏళ్ళు ఉన్న లక్ష్మారెడ్డి పాలన మంచిగా ఉన్నా, ఇప్పుడు అనిరుత్ రెడ్డి పాలన మంచిగా ఉన్నా? అప్పుడు గట్లనే ఉన్నాయి, ఇప్పుడు గట్లనే ఉన్నాయి. చిన్న ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కదా, ఈ సంవత్సరం అయితే ఇక మామూలుగానే ఉంది. వచ్చే ప్రభుత్వం అన్నా నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం బాగు చేస్తుందేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడు అనిరుద్ రెడ్డి అంటే కొత్తగా కదా సార్, ఇప్పుడు మామూలుగా రోడ్ వర్క్ కానీ ఇది అది కానీ సీసీ రోడ్ కానీ సీసీ రోడ్ వేయించి మా ఊర్లో, మాది ఊరు కాదు, మాది కల్లేపల్లి పక్కన సీసీ రోడ్ వేయించిండు, అండర్ డ్రైనేజ్ వేయించిండు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఆయన సొంత నిధులతో షూ అనిపిస్తున్నారు. అది వాస్తవమే, అది కరెక్ట్. అది మా పిల్లలకు మాత్రం వచ్చినాయి, ఆల్రెడీ వేసుకొని ఇప్పుడు యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలించింది, ఇప్పుడు కొత్తగా 5 సంవత్సరాలు కాంగ్రెస్, అంటే ఇప్పుడు 1 సంవత్సరం అయ్యింది. ఇంకా చేస్తుంది, ఇంకా మున్ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుందేమని అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఎవరైతే జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నా అనిరుత్ రెడ్డి, ఆయన మీ ఊరు? అవును, రంగారెడ్డి కూడా. అవును. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ ఊరిని అభివృద్ధి చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు సబ్ స్టేషన్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మా ఊరికి సబ్ స్టేషన్ లేదు, సబ్ స్టేషన్ రాబోతుంది. ఇప్పుడు సీసీ రోడ్ కూడా డెవలప్మెంట్ అవుతుంది, మళ్ళీ బీటీ రోడ్ అవుతుంది. పర్లేదు, ఇంకా మా ఊరిని ఇంకా మున్ముందు ఇంకా అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన జనం కోసమే వచ్చిండు, కంపల్సరీ చేస్తారనే ఉద్దేశమే మాకుంది. బస్సు ఫ్రీ ఇచ్చిరని మీరు అనుకుంటున్నారు, మాకు తిండికి ఫుడ్ అయితే ఉండాలి కదా, చేసుకుంటేనే వెళ్తుంది, లేకుంటే లేదు. ఏడిచ్చిండ్రు
500 అవే 860 రూపాయలు తీసుకుంటున్నారు. మరి 500 ఎట్లా అవుతుంది? కరెంటు బిల్లు కూడా ఫ్రీ. కరెంటు బిల్లు ఫ్రీ ఏం లేదు. ఇగో ఇదే బండి, ఇదే బాలనాథ్. అయితే బీద వాళ్ళమే కానీ సంపాదించుకోలేదు. 10 ఏళ్ళ లక్ష్మారెడ్డి పాలన మంచిగా ఉందా? ఈయన జడ్చర్ల అనిరుద్ రెడ్డి పాలన మంచిగా ఉందా? ఏం ఆయన ఇట్లా చేసిండు, ఈయన ఇట్లా చేసిండు కానీ ఇండ్లు ఇస్తామన్నారు ఇవ్వలేరు. ఇంకా అదన్నా ఇస్తే జర జీవగాంజి పోసినట్లు అవుతుంది కదా మా పేదోళ్ళకు. అంతే. మాకు అట్లానే కోరుకుంటున్నాము. మరి ఈయన ఇస్తాడా ఆయన ఇస్తాడా తెలియదు. ఇక మధ్యలో ఉన్నాం అంతే. బాగానే ఉంది. ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు 10-11 ఏళ్ళ నుంచి చేసిన వానికి ఏమన్నా కానీ ఇప్పుడు సంవత్సరం కానీ మనం ఒక రేయం మొత్తుకుంటున్నారు. ఎందుకే అది ఊరడానికి పనులు అట్లే ఉంటాయి. ఇంతకు ముందు 10 ఏళ్ళ లక్ష్మారెడ్డి పాలన మంచిగా ఉండేనా? గనుడు మంచి చేసిపోయాడు పని. ఆయన చేసిన పనే కాదు. ఆ ఊరికైతే ఏం లేదు. పథకాలు మంచి లేకుండా అన్ని ఉన్నాయి కానీ అన్ని వాడపట్టి నింపుకున్నారు. మనకేం చేసి చెప్పు. పాలన అయితే ఏం బాగాలేదు అన్న. నేను ఏమన్నా అంటే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. ఓనికి అయింది, ఓనికి కాలేదు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఏదో చిల్లరగాలు 10 మంది కాదు సరువులోకి వెళ్ళి టీములు అవుతారు. ఇప్పుడు ఒకటి మామూలుగా మట్టి కొట్టాలనుకుంటాడు, బరాంది కొట్టుకోవాలనుకుంటాడు. అటువంటి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎస్ఐ కమిషన్ ఇస్తేనే మట్టి కొట్టడం, లేకపోతే లేదు. నావుపేట. ఇటువంటి పరిపాలన నడుస్తుంది. చిల్లర రాజకీయం, దొరల రాజ్యం పోయింది, దొంగల రాజ్యం వచ్చింది. వాసానికి అయితే లక్ష్మీరెడ్డి ప్రభుత్వం బాగుంది. లక్ష్మీరెడ్డి ఎవరిని ఇట్లా మాట అనకుండే చేసుకోమంటుండే, చూడనట్లు ఇచ్చి పెడుతుండే. ఇక అట్లా లేదు. ఇక అంత మాజరాజ్యం అన్నట్లు అయిపోయింది. ఇంతకుముందు బీఆర్ఎస్ పాలన బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది. వీళ్ళు రుణమాఫీ కొందరికి ఏది కాలేదు. 2500 ఇస్తామన్నారు ఇవ్వలేదు. సిలిండర్ ఇస్తామన్నారు ఇవ్వలేదు. వస్తలేదు. ఎవరికొకరికి వచ్చింది కానీ మా దిక్కు అయితే ఎవరికి వస్తలేదు. రుణమాఫీ కూడా సగం మందికి అయింది, సగం మందికి కాలేదు. అన్ని చాలా ఇది ఉన్నది, కాలేదు. కరెంట్ కూడా చాలా పోతుంది. నైట్ మొత్తం తీస్తారు 24 గంటలు. మన నవపేట లోకల్ కరెంట్ కూడా తీస్తారు చాలా. లక్ష్మారెడ్డి గారే మంచిగా చేసిర్రు, మంచిగా ఉన్నది. వీళ్ళు సంవత్సరం ఊళ్ళో 7 రూపాయలు పని చేయలేరు. ఇదివరకు అన్ని చేసినామని చెప్తారు కానీ ఒక రోడ్ వేయలే, ఏది చేయలే. ఈ బాలనగర్ రాజాపురం అక్కడ సైడ్ కూడా ఆల్రెడీ రోడ్లు వేస్తున్నాము. అదే విధంగా మస్తు అన్ని టెంకాయలు కొట్టిపెట్టి సంవత్సరం కొద్ది కొడుతున్నాడు. టెంకాయలు కొట్టడానికే ఉంది. ఏడొక రోడ్డు కూడా వేయలేదు ఇదివరకు. ఇంతకుముందు 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన మంచిగా ఉందా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచిగా ఉందా? రెండు బోతారు ఈక్వల్. అవునా? ఎందుకు అంటే ఉచిత హామీలు వచ్చి రాష్ట్రాన్ని గబ్బులు అయిపోయినారు. ఇప్పుడు ఏం లేదు, దివాలా తీసింది. మితిమీరిన వాగ్దానాలు. రాష్ట్ర పరిస్థితి ఏంది ఇలా? ఒక్క ప్రాజెక్టు కానీ ఒకటేమన్నా ఏనికి అర్హత ఉందా? రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్తున్నాడు? చేతులు ఎత్తేసి లెక్కలు చెప్తున్నాడు. రుణమాఫీ చేసిండు కదా మన 2 లక్షల వరకు. ఎంతమంది చేసిండు? మా బ్యాంక్ పోదాంపా. అవన్నీ నేను చెప్తున్నా కదా, ఉట్టి అట్టాసం అండి. చేసేది కరెక్ట్ చేయమను. ఇచ్చేది ఏదైనా 4 పథకాలు చేయమను, ఇచ్చేది కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయమను. ప్రజలను మోసం చేయొద్దాను, ఆశ పెట్టి సంపొద్దాను. ఇదే సార్ జడ్చర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు అంటే లక్ష్మారెడ్డి 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండే, మంత్రిగా ఉండే. ఆయన పాలన మంచిగా ఉండేనా? ఇప్పుడు సంవత్సరమైంది అనిరుద్ రెడ్డి వచ్చి, ఈయన పాలన బాగుంది. అలా ఒకటిను నేను ఇద్దరి వ్యక్తిగతంగా పాలసీ మాట్లాడను. ఒకటి, నీవు రాష్ట్ర పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఏమి చేస్తే దివాలా తీయకుండా నిలబడుతుంది అనేది ఒక మాట చెప్పండి. రేపు ఒకటి ఉదాహరణ చెప్తున్నా. ఉత్తరప్రదేశ్ ఉంది, ఇంతకుముందు లోటు బడ్జెట్, పెద్ద రాష్ట్రం. ఇలా 63,000 కోట్ల మిగులు బడ్జెట్. మన తానేంది ఇప్పుడు 7 కాదు 9 లక్షల అప్పు, లక్షల కోట్ల అప్పు. ఎక్కడి నుండి తెరపాలి? అది ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండే కదా, వాళ్ళ నుండి. ఈయన వచ్చినాక కూడా చేసింది 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పమను, 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇంకా ఈయన ఇప్పుడు ఇచ్చిన హామీలు చేయాలంటే ఇంకో 50,000 కోట్లు అప్పు చేస్తే ఇచ్చిన హామీలు అదైతే ప్రతి నెల ఒక 25-30 వేల కోట్లు అప్పు చేయవలసిందే. ఆశ పెట్టి మోసం చేయొద్దని చెప్పండి గవర్నమెంట్కు. ఇంతకు ముందు బీఆర్ఎస్ పాలన మంచిగా, ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచిగా. కాంగ్రెస్ పాలన మంచిగా. ఎందుకు? అన్ని మంచిగా ఇస్తున్నాం, బాగా తింటున్నాం, బాగా పలిచినాం, అందుకనే మంచిగా. అంటే నీకేం రాలేదు అది చెప్పు. నాకేం రాలేదు, అన్ని వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చే కన్నా వీళ్ళే ఎక్కువ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? వాళ్ళు వస్తే అది ఇస్తుండ్రు కదా, రైతు బంధు ఇస్తుండ్రి, బియ్యం ఇస్తుండ్రి, బియ్యం లేవు, అవి
చచ్చిపోతున్నాం మాకు అంతే. ఇక అంతే. నేను కాంగ్రెస్ అని నేను మళ్ళా అవునా అందుకే ఆ, 3 సార్లు రైతు బంధు లేకపోయా ఆ. ఇస్తా రుణమాఫీ చేసిండ్రు కదా రుణమాఫీ నాకు లేకున్నా చేస్తే నాకేం లాభం అంతేనా? గ్యాస్ 500కి ఇస్తున్నా, ఏది కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ కంటే తక్కువ మా గాలే మా ఇంటికి 3 సార్లు చెప్పిన అవి ఇదే ఇవి అంటే తెచ్చిచ్చినాను. ఇప్పుడు జర మంచిగానే పిల్లలకు కూడా అభివృద్ధి అవి సగం మంది చచ్చిపోతుంది కదా సార్, పురుగులు పడి మంచిగా చచ్చిపోతుంది కదా, అది కూడా మంచిగా చేస్తున్నారు. దవాఖాన కొద్దిగా మందులు తక్కువ ఉంటాయి, రోడ్లు ఇట్లా చేస్తలేరా? కనబడుతున్నాయి కదా ఇవి రోడ్లు ఉన్న రోడ్లే ఉన్నాయి, కొత్త ఏం చేయలే. అంతే 10 ఏళ్ళుగా ఉన్నాయి. సంవత్సరమే కదా కాంగ్రెస్ వచ్చి. అవునన్నా, ఇప్పుడు 2500 పింఛన్ అన్నాడు, సిలిండర్లు అన్నాడు, ఫ్రీ అన్నాడు, ఏడున్నాయి కరెంట్ ఏడుంది, ఎవరికి ఇస్తున్నాడు? వాడు ప్రతి దానికి లింక్ పెట్టిండా, ఫస్ట్ లింక్ పెట్టిండు అని చెప్పిండా? ఇప్పుడు ఆధార్ కార్డు మొత్తం లింక్ పెట్టిండు, ఇప్పుడు రేషన్ కార్డు లింక్ పెడుతున్నాడు. ఆ రేషన్ కార్డు ఫస్ట్ చెప్పిండా, నేను రేషన్ కార్డు ఉన్నోనికే ఇస్తా అని చెప్పిండా? ఫస్ట్ చెప్పాడు 500 ఫ్రీ అని చెప్పిండు. జనాలను అందరు మభ్య పెట్టిండు, అంతే. ఆడు చేసింది ఏం చేయలేడు. అయితే మరి ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే మంత్రి లక్ష్మారెడ్డి పాలన మంచి, ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఇంకా ఈయన పాలన కూడా ఇప్పుడే కదా తెలుస్తుంది, ముందు తెలుస్తుంది. రోడ్డు గిట్ల వేస్తున్నారంట కదా, వేస్తున్నాడు, ఇంతవరకు ఒక్క శంకుస్థాపన కూడా లేదు. బాలనగర్ రాజాపూర్ అక్కడ వేస్తున్నాడు, ఇక్కడ నవ్వపెట్టి లేదు కదా. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే బాగానే ఉన్నది, కానీ ఇక మళ్ళా అది వచ్చినాక చెప్పలేము. ఇప్పటికైతే బాగానే ఉన్నది. మంచిగా ఉందా? మంచిగా. నువ్వు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వేసుకున్నావు టీ షర్ట్, ఎట్లుంది? మంచిగా ఉండదు. ఎట్లుంది అనిరుద్ధ్ రెడ్డి పాలన? ఎట్లుంది జడ్చర్ల ఎమ్మెల్యే పాలన? మంచిగా ఉండదు. మంచిగా ఎమ్మెల్యే సాబ్ ని గుండెలో పెట్టుకున్నావు కదా. గుండెలో పెట్టుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆడోళ్ళకేమో రాజ్యం ఇచ్చిండు, మా మొగలకేమో గీడికి వెళ్ళి ఈ గురుకుడ పోవాలంటే 10 రూపాయలు ఛార్జ్ కావాలి, ఈ రుద్రారం పోవాలంటే 20 రూపాయలు కావాలి. అది పెట్టి తప్పు చేసిండు, కానీ అది పెట్టి లేకుండే దాంట్లో చెడసాం పాలు చేసినారుండే కిరాయి, అదొకటి కరెక్ట్ చేసినారుండే. ఇప్పుడు వరకైతే అన్ని బాగానే చేసిండు. కానీ కాంగ్రెస్ పాలన అని చెప్పడానికి కాకుండా బిజినెస్లు అయితే నార్మల్గా అయిపోయినాయి, ఇంతకుముందు ఉన్నట్టుగా లేవు. ఒకటి మాకు అనిరుద్ధ్ రెడ్డి గారు ఏం చేశారని అంటే, అది కొల్లూరు విలేజ్ మాట ఇచ్చారు. ఇంత ముందుకు లక్ష్మణరెడ్డి సార్ కూడా మాకు మాట ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? కొల్లూరుని మండలి చేస్తా అని మాట ఇచ్చాడు. మండలి ఇవ్వలేదు. జనాలు ఏం చేశారని అంటే కొల్లూరు విలేజ్ పాస్ వద్దనుకున్నారు కాబట్టి తనకు లక్ష్మణరెడ్డి అనిరుద్ధ్ రెడ్డి ఈరోజు మాట మీద నిలబడి ఆయన కొల్లూరు మండలి చేయడానికి తాపర్ అయితే పడుతున్నాడు. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందని మాకు తెలిసింది పెద్దగా చెప్పడం. ఇంకోటి నెక్స్ట్ మాకేమైంది సార్ అంటే, ఇంత ముందున్న లక్ష్మణరెడ్డి పాలనలో ఉన్నప్పుడు అంతా బాగుంది, బాగాలేదు అనట్లేదు. మార్కెటింగ్ కానీ ప్రతిదీ పెరిగింది. బట్ కొన్ని విషయాల్లో ఏం జరిగింది సార్ అంటే, మాకు ఇక్కడ నౌపేట మండలంలో ఇక్కడ కొన్ని ఇండ్లు లాస్ అయినా, ఏది జడ్చల్ రాజాపూర్ రూట్లో వెళ్ళేటప్పుడు కొన్ని లాస్ అయినా, ఇండ్లు కోల్పోయిన వాళ్ళు చాలా మంది పూర్ పర్సన్స్, దాంట్లో నేను కూడా బాధ్యున్నే. ఒక లక్ష్మణరెడ్డి సార్ నుంచి నేను కొన్ని 50 లక్షల రూపాయలు లాస్ పోయినా. అంత ప్రాబ్లం అయినప్పుడు కూడా నేను అంటే నా దగ్గర బిజినెస్ ఉంది కాబట్టి నేను రొటేట్ చేయగలిగిన, నాకు ఆ టాలెంట్ ఉంది. లేని వాళ్ళ పరిస్థితి ఏంది? 1 ఎకరా పొలం అమ్ముకొని వచ్చిన ఇల్లు కట్టుకున్నాను ఈరోజు. చూడ్డానికి ఎలా ఉంది సార్ అంటే, అయ్యో ఉన్నాయి కట్టుకున్నాడు అని పేరు ఉంది, కానీ ఎకరా పొలం నేను లాస్ అయ్యాను. వాళ్ళని కొన్ని విషయాల్లో మైనస్ జరిగింది కాబట్టి ప్రభుత్వం మాకు ఇప్పుడు కొత్త వచ్చిన ప్రభుత్వం పైన ఎలాంటిది ప్రాబ్లం అని ఏం లేదు. బట్ ఏంటంటే, ఇంతకుముందు మార్కెట్ ఎలా ఉండేది సార్ అంటే, జడ్చర్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అవన్నీ ఇచ్చేవారు. రైతులకు కొంచెం వేరు జరిగింది, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఏమైంది సార్, పంటలు వచ్చినప్పుడే వస్తున్నాయి. అంత ముందుకు ఏమైంది, రైతు బీమా అని అవన్నీ వచ్చాయి కాబట్టి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర డబ్బులు ఉండేది, ఖర్చు పెట్టడానికి డబ్బు రొటేట్ అయ్యేదండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు అక్కడికి నుంచి వచ్చేవి, ఇక్కడ ఖర్చు పెట్టే మేము ఇలా తీసుకెళ్ళాం, మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళేది. అలా జరిగింది కాబట్టి రైట్, అది రొటేట్ జరిగింది. ఈ ప్రభుత్వంలో రొటేట్ లేదు, అంతకుమించి ప్రాబ్లం లేదు. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఆయన చెప్పిండు, ఈయన ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దీనే రేషన్ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది. రేషన్ కార్డు కోల్పోయిన చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏమంటున్నారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ హామీలు పెట్టినాక ఏం తీసుకొచ్చింది, తీరా చూస్తే ఎన్ని ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు, ఇంచుమించు 15-20 సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డ్స్ లేక. అంతవరకు ఎంతమంది మ్యారేజెస్ అయినాయి, ఎంతమంది పెళ్లిళ్ళు అయినాయి, అంతమంది ఈరోజు కోలుకున్నారు. లాస్ట్ వచ్చి వీళ్ళు పెట్టిన హామీలు తీసుకొచ్చి రేషన్ కార్డుకు పెడుతున్నారు. అంటే అది రేషన్ కార్డు లేదు కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, పెట్టిన హామీలు ఉన్నాయి, వాడు ఏమంటే ఈ హామీ జరగాలి, నీకు హామీ పొందాలంటే నువ్వు రేషన్ కార్డు తీసుకురా,
రేషన్ కార్డే లేదు మన దగ్గర. ఈ ఏడైతుంది రేషన్ కార్డులు ఎప్పుడో ఉన్నాయి, వాళ్ళ పాతలో వాళ్ళు ఎవరో వేరే ఇంటికి మనం ఇచ్చింటారు, వేరే ఇంట్లోకి వెళ్ళిపోయినారు, సంసారాలు కొత్త కొత్త ఏర్పడ్డాయి. ఇక అసలు వాళ్ళు 10 ఏళ్ళు చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు. చేస్తా ఈ నెల వచ్చే నెల ఉత్తాడు ఫేక్ న్యూస్ ఎట్టిండ్రు. ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మనం నవంబర్ నుంచి స్టార్ట్ ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు అంటాను. ఇప్పటికి న్యూసెస్ వేస్తారు కానీ అది ఎవరు ఇంతవరకు స్టార్ట్ చేస్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది పేద నుంచి హైయెస్ట్ వరకు కానీ ప్రతి ఒక్కరికి కావాల్సింది రేషన్ కార్డు కంపల్సరీ. ఇప్పుడు 1 year అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ అన్నట్టుగా ఆయనది కానీ పర్లేదు, అది లక్ష్మణ్ రెడ్డి చేసింది. ఇప్పుడు ఈ రైతులకు దాంట్లో జరిగింది, ప్రతి ఒక్కటి రైతులకే ఎక్కువ లాభదాయకంగా జరిగిందంటే లాభం ఎక్కువ అనేది రైతులకే జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ప్రతి ఒక్కరికి రైతులు ఎకరా కానీ 2 ఎకరా కానీ ప్రతి ఒక్కరికి రైతు బీమా కానీ రైతు బంధు కానీ అవన్నీ అవైలబుల్ టైంలో పడ్డాయి. అదొకటి రొటేషన్ మంచిగా జరిగింది. ఇప్పుడు ఈయన దాంట్లో ఏమవుతుందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి వ్యత్యాసం ఏముందంటే వాళ్ళేమో ఇన్ టైంలో వేసిర్రు, వీళ్ళు ఇన్ టైంలో ఇవ్వట్లేదు. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు డెవలపింగ్ పరంగా అయితే డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, కట్టించారు, అవి సరిగా యూజ్ కాలేవు, సరిగా ఎవరికి అందుబాటులో ఎవరికి కావాల్సి ఎవరికి ఇవ్వలేదు. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ మైనస్ పాయింట్. రెండోది ఇది కాంగ్రెస్ అయితే వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు రోడ్ల కారకు వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంటే రోడ్ల పైన చూపిస్తుంది. కొన్ని రోడ్లు విషయం కానీ వేరే పల్లెటూర్లకు అవి ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మొన్న పడ్డది కాబట్టి టెండర్స్ కాబట్టి ఇప్పుడు రోడ్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడైతే.